రామకృష్ణ జగిత్యాల పట్టణంలోని ఐఎం హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్షులు హేమంత్ గారికి, డాక్టర్ హేమంత్ గారికి, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ గారు, నాగరాజు గారు, డాక్టర్ ప్రవీణ్ గారు, చాలా డాక్టర్స్కు, అదేవిధంగా ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీషియా, అదే ప్రిన్సిపల్ సైన్స్ గారికి, పెథాలజీ సిబ్బందికి, బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి, ముఖ్యంగా రక్తదానం చేసిన రక్తదాతలకు, యువతకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచ్ గత కొన్ని దశాబ్దాలుగా చాలా చురుగ్గా పనిచేస్తూ ఈ ప్రాంతంలో పేద ప్రజలకు వివిధ సందర్భాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే చూస్తే నూతన కార్యవర్గం డాక్టర్ హేమంత్ గారి అధ్యక్షతన ఏర్పడిన తర్వాత మలానపేటలో కావచ్చు, మొన్న పారిశుద్ధ్య కార్మికుల కోసం మా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరి సహకారంతో పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ చేసింది. ఈరోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం. కంటిన్యూస్గా వైద్య శిబిరాలు చేస్తామని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసుకుని గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు వివిధ ఆర్గనైజేషన్స్తో కలిసి, అది లయన్స్ క్లబ్ కావచ్చు, రోటరీ క్లబ్ కావచ్చు, పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో కావచ్చు, సత్యసాయి వాళ్ళ నేతృత్వంలో కావచ్చు, ఈవెన్ మైనార్టీలకు సంబంధించిన జమాతే ఇస్లామీకి సంబంధించి దూర ప్రాంతాలలో కూడా చేయడం జరిగింది. మంగళ, గొల్లపల్లి మండలంలో కూడా చాలా దూరం ప్రాంతం, ఇట్లా చాలా చోట్లలో కూడా చేసాం. ముందు కూడా ఇట్లాంటి వైద్య శిబిరాలు చేయాలి. ముఖ్యంగా యువ వైద్యులు ముందుకు రావాలని సీనియర్స్ నేతృత్వంలో గైడెన్స్లో చేసే సందర్భాల్లో మన దూర ప్రాంతాల్లోని పేద ప్రజానికం కూడా ఉపయోగించడానికి కోసం ఈనాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికే డాక్టర్స్ రక్తదానం ఆవశ్యకత, రక్తం ఎన్ని సందర్భాలు అవసరం ఉంటుందో అవన్నీ కూడా చెప్పింది. మళ్ళీ అవన్నీ చెప్పకుండా రక్తదాతలకు, అదేవిధంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులకు మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం.